కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులో తెలంగాణకు చోటు దక్కలేదు. ఫస్ట్ ఫేజ్ లిస్ట్ ఒక్క తెలంగాణ నగరాన్ని అనౌన్స్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం. అత్యధికంగా మధ్యప్రదేశ్కు 3, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు నుంచి 2 నగరాలను ఎంపిక చేసింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ నుంచి వైజాగ్, కాకినాడ ఎంపికయ్యాయి. ఫస్ట్ ప్లేస్లో పోటీపడ్డ నగరాల్లో భువనేశ్వర్ టాప్ ప్లేస్లో నిలిచిందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఒక కేరళ, ఢిల్లీ, అస్సాం, పంజాబ్, ఒడిషా నుంచి ఒక్కో నగరం ఎంపికైంది. ఎంపికైన 20 నగరాల్లో 5 రాజధాని నగరాలేనన్నారు మంత్రి. ये पहला शहर देश में नंबर 1 स्थान पे भुवनेश्वर ओडिशा, बिग सरप्राइज टू मेनी ऑफ यू। दूसरा शहर पुणे महाराष्ट्र, तीसरा शहर जयपुर राजस्थान, चौथा शहर सूरत गुजरात, पांचवा शहर कोचिन केरला, 6th अहमदाबाद गुजरात, अनदर सरप्राइज जबलपुर मध्य प्रदेश, 8 विशाखापट्टनम आंध्र प्रदेश, 9 अनदर सरप्राइज सोलापुर महाराष्ट्र, 10 धवनगिरी कर्नाटक, 11 इंदौर मध्य प्रदेश, 12 न्यू दिल्ली म्युनिसिपल काउंसिल NDMC, 13 कोयंबतूर तमिलनाडु, 14 काकीनाडा आंध्र प्रदेश, 15 बेलगाम इन कर्नाटक, 16 उदयपुर राजस्थान, 17 गुवाहाटी अस्साम, 18 चेन्नई तमिलनाडु, 19 लुधियाना पंजाब, 20 भोपाल। రాబోయే 5 ఏళ్లలో స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ కోసం 50,802 కోట్లు ఖర్చు చేస్తామన్నారు వెంకయ్యనాయుడు. ఇందులో 38,000 కోట్లు ఏరియా డెవలప్మెంట్ కోసం, మిగతావి మౌలిక వసతుల కోసం కేటాయిస్తామన్నారు. ఒక్కో స్మార్ట్ సిటీకి దాని గ్రేడ్ను బట్టి 1,048 కోట్ల నుంచి 5,099 కోట్ల వరకు కేటాయిస్తామన్నారు. స్మార్ట్ సిటీస్లో 3.5 కోట్ల మంది నివాసం ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. To give you a brief account of the outcome of these 20 smart city proposals, a total investment of 50,802 crores has been proposed in these cities and towns during the 5-year period from the center. Of this, 38,693 crores will be spent on area development and rupees 12,109 crore on a total of 56 pan-city solutions. Of these 20 cities, 18 have come forward with retrofitting proposals and 1 city with both retrofitting and redevelopment. In these 20 cities, including redevelopment of 425 acres. Under retrofitting, infrastructure and other deficiencies will be holistically addressed in identified areas. City-wise investment proposals ranges from 1,048 crores to 5,099 crores. The lowest is 1,049. The highest so far is 5,099. In terms of population of these 20 cities, account for 3.5 crore people, with city-wise population ranging from 2.58 lakhs to 55.78 lakh population. 5 cities have a population of below 5 lakh each, 4 in the range of 5 to 10 lakhs, 6 in the range of 10 to 25 lakhs, 4 in between 25 and 50 lakhs, and only 1 city with more than 50 lakhs. 5 capital cities are among the top 20 cities which are chosen for the first round. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు సీఎం కేసీఆర్. తొలి దశలో రాష్ట్రానికి ఒక్క స్మార్ట్ సిటీని ప్రకటించకపోవడంపై ఫైర్ అయ్యారు. వరల్డ్ బ్యాంక్ నివేదిక పేరుతో రాష్ట్రంపై మోడీ సర్కార్ కుట్ర చేస్తోందని విమర్శించారు ఆయన. దేశంలో పెట్టుబడులకు AAA గ్రేడ్ వస్తే దాన్ని పక్కన పెట్టి తప్పుడు నివేదిక బయటపెట్టిందని విమర్శించారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకే ఇన్వెస్ట్మెంట్స్ రాగా అలింది తెలంగాణకు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు. ఇప్పుడే అందిన వార్త ఇవేంటి స్మార్ట్ సిటీసా? దేశంలో 20 స్మార్ట్ సిటీస్ ప్రకటిస్తే తెలంగాణలో 1 లేదు. అదే ఆంధ్రలో 2 ఉన్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారో వెంకయ్యనాయుడు గారు చెప్పాలా? 1, కేంద్రం వివరించే తీరు కొన్ని సందర్భాలలో తెలంగాణ ప్రజలకు హత్య చేస్తా ఉంది. ప్రపంచ బ్యాంకు ఎంపిక చేసిందని ఒక కాకిగోల ప్రచారం చేసి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం అని చెప్పి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ కూడా ప్రకటించింది కానీ తెలంగాణను ప్రకటించదు. దీన్ని ఏమనుకోనండి? టీఎస్ఐ పాస్ కింద బ్రహ్మాండంగా ఉంది. ఇంక్యుబేషన్ సెంటర్ కడితే మైక్రోసాఫ్ట్, సత్యనాదెల్ల, రతన్ టాటా,
సుందర్ పిచ్చయ్య లాంటి వాళ్ళు వచ్చి అభినందించిపోయింది. పక్షపాత వైఖరి కూడా ఒక అంతు ఉంటే మంచిది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కేంద్ర ప్రభుత్వానికి ఉండేది మధ్యలో ఉండే రిలేషన్ ఏంటండి? కాన్స్టిట్యూషనల్ రిలేషన్. ఈ రాజకీయపరమైనటువంటి ఎన్నికలు వచ్చిన సందర్భంలో మంచో చెడ్డనో పాలసీలుగా మాట్లాడాలి కానీ ఈ చిల్లర కారణాల వల్ల ఈ చిలిపి ప్రచారాల వల్ల ఒక పార్టీని అప్రతిష్ట పాలు చేద్దామనుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది వాళ్ళకే బూమరాంగ్ అవుతుంది. అది కరెక్ట్ మంచిది కాదు.